కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలుగా మనకి వేదాలు, ఋషులు చెప్తున్నారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని ఏర్పాటు చేశారు. కృతయుగం అంతా కూడా తపస్సు సంపన్నులై వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా, త్రేతాయుగంలో రాముడి నాటి కాలంలో యజ్ఞయాగాదులు, మరి అట్లాగే ద్వాపరయుగంలో కృష్ణుడి నాటి కాలంలో ఇటు యజ్ఞయాగాదులతో కూడినటువంటి కర్తవ్య ధర్మాన్ని ఆచరణ చేయాలి అని, ఈ కలియుగంలో మానవుడు తరించేటువంటి ఉపాయం హరినామ సంకీర్తన, హరినామ స్మరణ ద్వారానే, భక్తి మార్గం ద్వారానే, శరణాగతి ద్వారా, నిష్కామ కర్మ ద్వారా దగ్గర అయ్యేటువంటి ఉపాయం మన కృషులు ఇచ్చారు. తస్మై శ్రీ హనుమద్గురువే నమః. హనుమత్ దీక్షాపీఠం విజయవాడ, సద్గురు సైదప్పల స్వామి మహారాజ్ 100 సంవత్సరాల పూర్వం విజయవాడ పవిత్ర కృష్ణానది తీరం ఇంద్రకిలాద్రి ఉత్తర ఈశాన్య భాగంలో వారు తపస్సులో ఉన్నప్పుడు స్వామి హనుమ వారు స్వప్నంలో ప్రత్యక్షంగా దర్శనం అవ్వడమే కాకుండా వారితో సంభాషణ చేసినట్టుగా మనకి అక్కడ శిలాశాసనాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నాను, నా శాలిగ్రామ మూర్తి ఈ యొక్క భూమిలో నిక్షిప్తం అయి ఉన్నాను అని వారు చెప్పడం, ఆ మూర్తిని తీసిన తర్వాత ఒక పీఠంగా వారు ఏర్పాటు చేసి 100 సంవత్సరాల పూర్వం అంటే మీ అందరికీ తెలుసు, ఇంకా కులం, మతం, అంటరానితనం భావాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసు. మరి దాని సందర్భంలో వారు చెప్పినటువంటి ఆదేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఆచార్యుడు అయినటువంటి హనుమంతుడి యొక్క దీక్షని, హనుమత్ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలి అని వారు ఆదేశిస్తూ మాకు 45 సంవత్సరాల పూర్వం ఈ దండాన్ని ఇచ్చారన్నమాట. ఇస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీక్షా మంత్రాన్ని ఇవ్వమని వారు ఆదేశించిన మేరకు మేము విజయవాడలో ప్రారంభం చేసి, ఒకరిగా ప్రారంభమై ఇటు ఉత్తర ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒక 7గురితో ప్రారంభించినటువంటి దీక్ష ఇప్పుడు సుమారుగా 30 లక్షల మంది పైనే ఈ మాలాదానం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ దీక్షలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, మానవుల్లో ఉండేటువంటి దురవ్యసనాలను మానవేసి తను, తన కుటుంబం, తన పిల్లలు ఒక ప్రశాంతమైనటువంటి జీవనానికి రావడమే కాకుండా సమాజ కళ్యాణం కోసం కూడా వారు ముందుకు రావడం జరుగుతుందన్నమాట. హనుమత్ దీక్షాపీఠం ప్రతి గ్రామాల్లో మాలాధారణ, మంత్రోపదేశం ఇస్తూ గురుదక్షిణ అనేటువంటిది ఒకటి అడుగును ఓ సంప్రదాయం. ఏంటి ఆ గురుదక్షిణ అంటే, చాలామంది ఏమనుకుంటే స్వామీజీ అడిగితే అది ఏదో డబ్బుగా అని అనుకోవచ్చు. అసలైనటువంటిది గురుదక్షిణ అది కాదు. నీకుండేటువంటి అలవాట్లను మానివేసి అదే గురుదక్షిణగా ఇవ్వాలని మొట్టమొదటిగా వాళ్ళకి చెప్పే మాట. అలాగే ప్రతి గ్రామాల్లో దేవాలయాలు లేకుండా ట్రైబల్స్ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ చిన్న చిన్న గ్రామాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు వాళ్ళకి ఇస్తూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపిస్తూ, మీరు ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి, సనాతన ధర్మంలో ఉండేటువంటి మార్గానికి రావాలి అని చెప్పడంతోనే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా కొనసాగుతూ ఇప్పటి వరకు, అంటే ఈ సంవత్సరానికి 30 లక్షల పైనే దాటారు. 30 లక్షల మంది ఇప్పుడు దీక్షా సాధకులు ఉన్నారు, మాలాదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి మెల్లిమెల్లిగా జీవన విధానంలో మార్పు చేసుకుంటూ రావడం కోసం మంత్ర ఉపదేశం, దీక్షలో ఉన్నప్పుడు ఒక 40 రోజులు, 108 రోజులు, 40 రోజులు, 21 రోజు, 11 రోజులు ఒక నియమాన్ని పాటిస్తూ వారు ఉండడం. అదే కాకుండా తన దైనందిన జీవితంలో
మంత్ర ఉపదేశం అనేటువంటిది తీసుకొని ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ దీక్ష మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తూ ఆ నియమంలో రావడం. 40 రోజులు దీక్షగా ఉండడం ఒక ఎత్తు, మీ జీవితాంతం కూడా శాకాహార అయిపోతాం, మేము ఏ అలవాట్లు లేకుండా ఉంటాం, గృహస్థర్మంలో ఉంటాం అని ఒక ప్రమాణంగా తీసుకొని వారికి స్వామివారి యొక్క మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది. దానికి నాందిగా ఈ సంవత్సరం మరి అక్కడ అయోధ్యలో సరయూ నది తీరంలో గురు పౌర్ణమి రోజు గురు పూర్ణిమ కార్యక్రమం సందర్భంగా సరయూ నది తీరంలో సీతారామ కళ్యాణం చేస్తూ భక్తులందరికీ కూడా చాతుర్మాస దీక్ష, అర్ధచాతుర్మాస దీక్ష, మంత్రోపదేశం అనేటువంటిది ఇవ్వడమే కాకుండా మంత్రం ఎన్ని అక్షరాలు అవుతూ ఉన్నాయో అన్ని అక్షరాలకి లక్షలు జపం చేయడానికి కూడా వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శనంలో వాళ్ళు చాలామంది దంపతులు సహితంగా ముందుకు రావడమే కాకుండా వాళ్ళు లక్షలు జపం చేయడానికి వాళ్ళు సన్నద్ధమై ఆ ఉపదేశం తీసుకోవడం జరిగింది. నేటి సమాజంలో దేశవ్యాప్తంగా దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఏ దేవాలయాలు చూసినా ఎక్కడ చూసినా జనం బాగా భక్తులు కోకొల్లుగా ఉన్నారు. కానీ దానిలో పరివర్తన అనేటువంటిది, మార్పు అనేది కావాలి. ఊరికే మొక్కుబడి కాకుండా భయంతో దేవుణ్ణి ఆరాధన చేయడం, లేదా నాకేదో కొబ్బరికాయ కొడితే నాకేదో వస్తుందనే అనేది కాకుండా ఆ భగవంతుడు అనేటువంటి ఆరాధనలో హనుమత్ దీక్షా పీఠం ఏం చెప్తుందంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో సనాతన అని వేదం చెప్తున్నటువంటి మాటని నువ్వు మెల్లిమెల్లిగా దేవుళ్ళు అంటే దేవాలయంలో ఉండేటువంటి ఆ మూర్తిని మనం దర్శిస్తూ అదే మూర్తిని తనలో నింపుకొని ఆ మూర్తిలో ఉండేటువంటి అద్భుత గుణాలని నీలో నింపుకొని ఆ నింపుకునేటువంటి ఆ గుణాలని, సద్గుణాలని సమాజానికి అందించడం కోసమే ఋషులు ఈ దేవాలయాలు పెట్టారు. అసలు వేదం చెప్పింది దేవాలయానికి సంబంధించి కాదు, ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉండే దేవాలయం అనేటువంటి దాంట్లో సనాతనమైనటువంటి ఆ జీవాత్మే పరమాత్మ నీలోనే ఉన్నది అని మనకు వేదం చెప్తుంది. కాబట్టి అది వెంటనే అందరికీ అర్థం కాదు. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అది మనకి ఒక ఉపాధిగా ఉపయోగపడుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఆ సందర్భంగా ప్రజలందరూ గుర్తించాల్సిందంటే ఏదో కేవలం మొక్కుబళ్ళతో కోసం కాకుండా ఒక సాధనా సంపదతో కూడినటువంటి జీవన విధానం, సనాతన మన హిందూ ధర్మం అనేటువంటిది ఏదవుతుందో ఆ హిందూ ధర్మంలో చెప్పినటువంటి ఋషులు చెప్పినటువంటి మార్గదర్శకంలో మనం ఆచరణ చేస్తే తప్పకుండా జీవించి ఉన్నప్పుడే నువ్వు అనుకునేటువంటి ఆ పరమాత్మ మనకి అంతర్ముఖంగా దర్శనం అవుతాడని పీఠం దర్శించి చెప్పినట్టు మాట. మా పూర్వ ఆచార్యులు మరి అట్లా వారు చెప్పినటువంటి మార్గదర్శనంలో మేము ఆ దర్శనం, ఆ సంబంధించినటువంటి ఆనందాన్ని మేము పొందుతూ సమాజానికి చెప్పేటువంటి మాటగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసేదంటే ప్రతి భక్తుడు, ప్రతి మానవుడు కులాలు, మతాలు అనేది కాకుండా అతీతంగా ఎవరెవరు ఏ దేవతలను ఆరాధన చేస్తున్నా భగవంతుడు ఒకడే, ఆ భగవంతుడు ఒకే మార్గంలో ఈ కలియుగానికి ఆచార్యుడు తస్మై శ్రీ హనుమత్ గురువే నమః